ఇంతకాలం ప్రేమ యాక్షన్ చిత్రాలు తీసి బోర్ కొట్టినట్టుంది. అందుకే టాలీవుడ్ లో ఇప్పుడు పౌరాణిక చిత్రాల జోరు మొదలైంది. ఇప్పటికే బాలకృష్ణ శ్రీరామరాజ్యం రూపంలో ఘనమైన ప్రారంభాన్నిచ్చారు. తాజాగా మోహన్ బాబు రావణ బ్రహ్మగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. అభిమానం లేని ఆరాధన లేదురా, ఆరాధన లేని మతం లేదురా, మతం లేని మానవుడే లేడురా. కానీ క్షత్రియులే పాణిగ్రహణానికి అర్హులు. క్షత్రియులే అర్హులటరా? చూడరా నా క్షాత్రం. క్షత్రియ ధర్మ నిర్వహణలో, బాహుబల పరాక్రమంలో ఈ లంకేశ్వరునికి సాటి రాగల క్షత్రియుడు ఏడిరా. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో పౌరాణిక పాత్రలో నటించే వాక్పట్ము ఉన్నవారి పేర్లు చెప్పాలంటే అందులో మోహన్ బాబు పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటి నుంచో రావణ బ్రహ్మగా నటించాలన్న తపంతో ఉన్న ఈ కథానాయకుడు త్వరలోనే ఆ ముచ్చట తీర్చుకోబోతున్నాడు. రావణ పేరుతో రావణాసుని జీవితంపై సినిమాను నిర్మిస్తున్నారు. సప్తస్వర సంగీత సుధా సామవేదనాదోపాసన సార్వభౌముడను నేను కదా. సరిగమ పదని సప్తస్వర సంగీత సుధా సదానంద గోవింద సద్గురు కృపారస జలధినాది కదా. సరిగమ పదని సప్తస్వర సంగీత సుధా. వైరి విజయానికి ముహూర్తాన్ని నిర్ణయించిన ధర్మ నిరతుడు రావణుడు. నవమ బ్రహ్మ అనే పేరు కూడా ఆయనకు ఉంది. ఆయన జీవితాన్ని పూర్తి స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఇప్పటి వరకు జరగలేదని, దానికి పునాది వేయబోతున్నట్లు మోహన్ బాబు చెబుతున్నారు. మానవ డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి అగుటయ్యా అసంభవం. వృథా ప్రయత్నమని యమదండనకు సిద్ధముఖము. తల వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి యమా. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలను అందించిన రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. 3D కెమెరాను ఉపయోగించి తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారతదేశంలో పేరెన్నిక గల నటులందరూ కనిపించబోతున్నారట. మోహన్ బాబు, రాఘవేంద్రరావు కాంబినేషన్ చరిత్రను పరిశీలిస్తే ఈ సినిమాపై భారీ అంచనాలు రేకెత్తడం ఖాయమంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కాళ్లను పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు వెళ్లటానికి ఉపయోగించాలి. మాతాపితల సేవా తపస్సు చేసుకునే మాలాంటి వాళ్ళను తన్నటానికి కాదు. ఈ అజ్ఞానానికి ఫలితం వద్దన్నా వస్తుంది. అహంకారంతో అంగనారోలుడవయ్యావు. మహాభక్తురాలైన భార్యను చేతులారా చేజర్చుకున్నావు. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను తన్ని తరివేశావు. సకల జనుల పాపాలను హరించి నదీమ తల్లులను సైతం